రెండో రోజు ఘనంగా అటుకుల బతుకమ్మ ఆటపాటలతో సందడి చేసిన మహిళలు. రాజ్భవన్ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్, రవీంద్ర భారతిలో మహిళల సంబరాలు. బతుకమ్మ పండగకి ఏర్పాట్లు చేయని బల్దియా, చెరువులు, బేబీ పాండ్స్ లో పేరుకున్న చెత్త. సిటీ ఆలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు, బాలా త్రిపుర సుందరిగా అమ్మవారి దర్శనం. హెచ్ఎండిఏలో మొరాయించిన ఆన్లైన్ డిపిఎంఎస్ సిస్టంలో 10,000 ఫైళ్లు మిస్సింగ్. పండుగల కోసం కొత్త డ్రెస్సుల కలెక్షన్, ఆకట్టుకుంటున్న గోల్డ్ అండ్ డైమండ్స్. రాజ్భవన్లో రెండో రోజు అటుకుల బతుకమ్మ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. తీరొక్క పూలతో బతుకమ్మలు అందంగా పేర్చారు మహిళలు. వేడుకల్లో గవర్నర్ తమిళసై పాల్గొని రాజ్భవన్ సిబ్బందితో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడిపాడారు. మరిన్ని డీటెయిల్స్ చంద్రబాబు అందిస్తారు. బతుకమ్మ పండుగ సంబరాలల్లా రాజ్భవన్లు ఉన్నాము. ఈడ ఆడేటోళ్ళు డాక్టర్లు రాసేటోళ్ళు మస్తు మంది ఉన్నారని చెప్పిన కదా. ఒక బందుకు పాడేటోళ్ళు అక్కలందరూ కనబడ్డారు, పలకరిద్దామని. ఒక నీ పేరు? నా పేరు భూదేవి. ఏం పాటలు పాడతావు అక్క? నేను అన్ని తెలుగు భాష, మన సంస్కృతి, మన సంప్రదాయాల గురించి. ఓ ఏమో చిన్న పెద్దగా లేదక్క నీ పాట. ఒక చిన్న పాట పాడు. పాడనా తెలుగు పాట, తేనెలే చిలుకు మాట, పువ్వులే విరియగా నవ్వులే మెరియగా, పాడనా తెలుగు పాట. ఓ అమ్మనే బంగారు తల్లలే వాడినవా అమ్మ. ఇక ఈ చెల్లె పేరు ఏం పేరు? నా పేరు రేణుకృష్ణ. రేణుకృష్ణ, ఏం చేస్తావు చెల్లె? నేను మ్యూజిక్ నేర్చుకుంటున్నాను ప్రజెంట్. అంత సంగీత పోలే ఉన్నారు, నేను చెప్పలేదు పాటలో ఉన్నారు ఇటు బందుకని. ఒక పాట పాడు. ఓకే అక్క. రావు రావు గౌరమ్మ మా ఇంటి దాకా, రావు రావు గౌరమ్మ మా ఊరి దాకా, వస్తుంది వచ్చింది గౌరమ్మ రాకున్నా. నాయి పువ్వుల్ల గౌరమ్మ పుత్రుల్ని తెచ్చినము గౌరమ్మ, బీరాయి పువ్వుల్ల గౌరమ్మ గంధము తెచ్చినము గౌరమ్మ, రావు రావు గౌరమ్మ మా ఇంటి దాకా, రావు రావు గౌరమ్మ మా ఊరి దాకా. వాయమ్మనే మంచిగా మంచిగా వాడినావు. పాటలు అయితే వాడుతుండే, గౌరమ్మ పాట అయితే చక్కగా వాడినావు అమ్మ బుజ్జమ్మ. ఓ ఏమన్నా చెల్లె మంచిగా నవ్వింది అమ్మ. శిల్కోలే. నీ పేరు ఏం పేరు? హిమజ రామం. హిమజ రామం. అదేందో శిల్పరామం ఉన్నది మా హైదరాబాద్ లో, అందుకని ఒక మంచి బతుకమ్మ పాట పాడు. పువ్వులనే దేవతగా పూజించే బతుకమ్మ, జీవితమే వేడుకగా భావించే బతుకమ్మ, దేశమంత ఉత్సవాలు ఎన్నెన్నో జరిగినా, దేశమంత ఉత్సవాలు ఎన్నెన్నో జరిగినా, తెలంగాణ సంస్కృతిగా దీపించే బతుకమ్మ. ఇంకొకరితో ఇంకొక పాట ఇట్లా వాడిపిస్తా. మంచిగా వాడిన చెల్లె. నీ పేరేం పేరమ్మా? ఈ చెల్లెకి ఒక అక్క చెప్పాలి. నా ఎంటకచ్చి నాకు తెలియదు పాడేటోళ్ళు ఎవరు. నీ పేరు చెప్పు. కళ్యాణ్ అక్క. ఏం పాట పాడతావు చెల్లె? పాడు. బతుకమ్మ పాట అక్క. పాడు. బతుకమ్మ పండుగలు ఉన్నాం, మనం బతుకమ్మనే వాడుకోవాలి. లాలి నాగిరకల బంతి లాలమ్మ లాలి, లాలి నాగిరకల బంతి లాలమ్మ లాలి, బంతి పువ్వులు తెచ్చి లాలమ్మ లాలి, బతుకమ్మలు వేరియుండ్రే లాలమ్మ లాలి. చెల్లె గొంతు కాంగు అంటున్నది. మంచిగా వాడినావు చెల్లె, బంగారం లెక్క వాడినావు. ఓ ఏమైనా అక్కలంతా బంగారు తాళ్ళు మంచిగా చీరలు గీరలు కట్టుకొని నాగలు గీకలు బాగా వేసుకున్నావు చెల్లె. నీ పేరేమడిది? నా పేరు శైలజ అక్క. ఏం డాక్టర్ అమ్మ నువ్వు? గైనకాలజిస్ట్. గైనకాలజిస్ట్ అంటే ఏమడిది? ప్రసూతి డాక్టర్. ప్రసూతి డాక్టర్. ఆడపిల్లలకు మంచి కడుపులకి ఇట్లా వచ్చినప్పుడు డెలివరీలు చేస్తారు కదా. అబ్బా నాకు ఇట్లా వచ్చినాయి అమ్మ పాదాలు ఇంగ్లీష్ లా. భలే బాగున్నావు అక్క, నువ్వు మస్తు డాన్స్ చేసినావు. ఇక మనం ఇక్కడ మనకు రాదా? ఎట్లా అనిపిస్తున్నది బతుకమ్మకు? దిల్ ఖుష్ అనిపిస్తుంది అక్క. మరి ఇంత దూరం వచ్చిండ్రు, గవర్నర్ బంగ్లాకి వచ్చిండ్రు, ఏమనిపిస్తున్నది? మిమ్మల్ని ఎవరు పిలిచిండ్రు, ఏం కథ? మమ్మల్ని శంకర్ సార్ దొరికొచ్చిండు, మా అన్న అన్నట్టు ఆయన. మేమైతే మస్తు ఖుష్ అయినాం. ఇక ఈడు ఇంకొక చిన్న సెల్ ఉన్నది. నువ్వు గింత మూత మాత్రం నువ్వు డాక్టర్ ఎప్పుడైనా? అరే నేను చిన్న డాక్టర్ ఏం కాదు, నేను పెద్ద డాక్టర్ని. నా పేరు డాక్టర్ జ్యోతి. యశోద హాస్పిటల్ చేస్తున్నాను. నేను ఆంకాలజిస్ట్. ఎట్లా అనిపిస్తున్నది మరి బతుకమ్మ పండుగ?
చాలా బాగుంది. యాక్చువల్లీ మేము రోజు చాలా హెక్టిక్ గా ఉంటుంది మా స్కెడ్యూల్ అనేది, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా రిలీఫ్ గా అనిపిస్తుంది. అది కూడా గవర్నర్ తో సెలబ్రేషన్స్ అంటే ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అండ్ బతుకమ్మ సెలబ్రేషన్స్ కూడా ఇది ఫస్ట్ టైం నేను ఆడడము, చాలా బాగుంది. నీ పేరు ఏమడదక్క? నా పేరు డాక్టర్ రజని. మాకు బతుకమ్మ ఎట్లున్నదమ్మా? మా బతుకమ్మ ఎట్లా అనిపించింది? యాక్చువల్ గా నేను తెలంగాణ కోడల్ని, నాకు బతుకమ్మ గురించి బాగా తెలుసు. మేము రెగ్యులర్ గా ఆడుకుంటాము, కానీ ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. గవర్నర్ తోటి ఫస్ట్ సిటిజన్ తోటి వచ్చి ఆడడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. అక్క ఎట్లున్నావు? ఏం కదా? చాలా బాగున్నాను. మేడం అన్నది కదా బతుకమ్మ ఆడు అంటే ఎక్సర్సైజ్ చేసినట్టే అన్నది. ఏమనిపిస్తుంది మరి? ఎంత కోవ కలుగుతుండొచ్చు మరి? రోజులు చేస్తే ఒక కనీసం 4 కిలోలు తగ్గుతారు ఇలాగే ఆడితే. 4 కిలోలు ఖచ్చితంగా. మళ్ళీ ఈ రోజు ఏం పెట్టిండ్రమ్మా? బతుకమ్మకు ప్రసాదం ఏం పెడుతుండ్రు? మేమా వీలున్న వాళ్ళు ప్రసాదాలు చేసుకుంటారు, 5 రకాలు చేసుకుంటారు. లేదు అంటే పప్పు అటుకులు బెల్లం పెట్టుకుంటారు, పప్పు బెల్లం పెట్టుకుంటారు. ఓ అమ్మనే డాక్టర్ అమ్మలు అంటే ఉట్టి డాక్టర్ అమ్మలు కాదమ్మా, పెద్ద పెద్ద డాక్టర్ అమ్మలు వీళ్ళు. అమ్మ ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మ పండుగ ఈడ రాజభవనంలా? మేము ఇన్ని సంవత్సరాలు సెలబ్రేట్ చేసామండి, ప్రతి సంవత్సరం చేస్తాము. ఐఎమ్ తెలంగాణ బిడ్డను నేను. సో ఇక్కడ మేడం తో సెలబ్రేట్ చేయడం మాత్రం చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఈడికి పండగ వచ్చినవా? అవును, అత్తగారింటికా అమ్మగారింటికా? ఇద్దరింటికి. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు గవర్నర్ గారు పిలిచి ఇట్లా బతుకమ్మ ఆడిస్తుంటే ఎంత సంతోషంగా ఉందో. ఎవ్రీ ఇయర్ మేము కువైట్ లో కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. మనందరం కలిసి ఆడడం కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. మస్తు అంటే బయట దేశంలో ఉండి వచ్చింది కదా, ఒక్కసారి మన గాలి తగిలేసరికి జై తెలంగాణ అంటున్నారు. అమ్మ మీరు అందరు ఏమడిది ఏం చేస్తుంటారు? బతుకమ్మ అందరూ బాగుండాలని కోరుకునే బతుకమ్మ కాబట్టి బతుకమ్మ పండుగ అది మన తెలంగాణ ప్రాంతానికే ప్రత్యేకమైనది, మనకు తెలంగాణకు గర్వకారణమైనది. ఈ తెలంగాణ ఆడపడుచులందరూ సగర్వంగా తలెత్తుకొని జరుపుకునే ఈ పండుగ ఈ రోజు రాజ్భవన్ లో మన గవర్నర్ గారితో ఆడడం చాలా సంతోషంగా ఉంది. జై తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పూర్తి స్వేచ్ఛగా మన ఆడపడుచులంతా కూడా సంతోషంగా ఆడుతున్నటువంటి బతుకమ్మ పండుగ ఈరోజు రాజ్భవన్ లో ఆడడం ఎంతో సంతోషంగా ఉంది. అందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అని ఒక దిక్కు డాక్టర్ అమ్మలు చెప్పిండ్రు, ఒక దిక్కు పాడేటక్కలు చెప్పిండ్రు, ఒక దిక్కు టీచర్ అమ్మలు చెప్పిండ్రు, ఒక దిక్కు రచయిత్ర అమ్మలు చెప్తున్నారు. అసెంబ్లీ ఆవరణలో బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు సభ్యులు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పూజలు చేసి బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు. రెండో రోజు అటుకుల బతుకమ్మను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డి, సీతక్క ఇతర సభ్యులు బతుకమ్మ ఆడారు. పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే, పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే, శాపపరిచి వాకిళ్ళలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే. హైదరాబాద్ ఎల్బీనగర్ లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. మన్సూరాబాద్ జడ్జెస్ కాలనీ ఫేజ్ 1 లోని శ్రీకృష్ణ నిలయం అపార్ట్మెంట్ లో ఆటపాటలతో సందడి చేశారు మహిళలు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. చిన్నారులు, ఆడపడుచులు దాండియా స్టెప్పులతో ఆకట్టుకున్నారు. ఏటా బతుకమ్మ వేడుకలను సంబరంగా చేసుకుంటామని చెప్పారు మహిళలు. పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే, శాపపరిచి వాకిళ్ళలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. రెండో రోజు అటుకుల బతుకమ్మ వేడుకలను గ్రాండ్ గా జరుపుకున్నారు మహిళలు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చారు. మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తుంది.
బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆడుతూ పాడుకునే పూల పండుగ వచ్చేసింది. 9 రోజుల పాటు 9 ప్రత్యేకమైన పేర్లతో, ప్రత్యేకమైన ప్రసాదాలతో మహిళలు, అమ్మాయిలందరూ ఆడుకునే పూల పండుగ ఇది. ప్రకృతి సిద్ధమైన పూల పండుగ అని కూడా చెప్పవచ్చు. ప్రకృతిగా న్యాచురల్గా వచ్చే పూలను కోసి రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి మహిళలందరూ సంతోషంగా బతుకమ్మ చుట్టూ ఆడుతూ తిరుగుతూ ఈ పూల పండుగ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. మరి అయితే 9 రోజులు కూడా కావచ్చు, 9 ప్రత్యేకమైన పేర్లు ఉంటాయి. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో ఈ పండుగ అనేది ముగుస్తూ ఉంటుంది. అయితే నార్మల్గా వచ్చేసరికి కూడా నిన్న ఎంగిలి పూల బతుకమ్మతో పండుగ అనేది మొదలైంది. మరి ఈ రోజు రెండవ రోజు అటుకుల బతుకమ్మ అనేది మనకి ఇక్కడ చేస్తూ ఉంటారు. ఈ రోజు అటుకులను ప్రత్యేకించి ప్రసాదంగా పెడతా ఉంటారు. మరి మనతో పాటు కొంతమంది ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది? మేము వరంగల్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చాము. మాకు బతుకమ్మ పండుగ తెలంగాణలో చాలా గొప్ప పండుగ. ఆడపడుచులకి చాలా గొప్ప పండుగ. మాకు ఆడపడుచులకి విలువనిచ్చే పండుగ, ఆడపిల్లలకి చాలా ఉన్నత స్థానాన్ని ఇచ్చే పండుగ ఇది. కాబట్టి మేము ఈ పండుగను ఎంతో గొప్పగా జరుపుకోవడానికి చాలా సంతోషపడుతున్నాము. ఈ రోజు ఇక్కడ ఇట్లా రెండో రోజు బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవడం ఎట్లా అనిపిస్తూ ఉంది? మాకు ఈ అవకాశం రావడం చాలా అరుదుగాను ఉంది. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. రెండవ రోజే వచ్చింది కాబట్టి ఇంకా చాలా సంతోషంగా ఉంది మాకు. చిన్నప్పుడు బతుకమ్మ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటుండే? చిన్నప్పుడు ఊళ్ళల్లో అందరం కలిసి ప్రతిరోజు ఒక చెరువు దగ్గరికి వెళ్ళి లేకుంటే గుడి దగ్గరికి వెళ్ళి అందరం ఆడుకునే వాళ్ళము. చక్కగా పాటలు పాడుకునే వాళ్ళం, కోలాటం వేసుకునే వాళ్ళము. చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం చిన్నప్పుడు, మా చిన్నప్పుడు. ఇంకొంతమందితో మాట్లాడదాం, వాళ్ళకి ఎట్లా అనిపిస్తూ ఉంది, ఏమనిపిస్తూ ఉందో తెలుసుకుందాం వాళ్ళతో మాట్లాడి. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం? చాలా ఆనందంగా ఉంది. బతుకమ్మ పండుగ రెండో రోజు సాంస్కృతిక శాఖలో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. వరంగల్ నుంచి మా కళాకారులు వచ్చి బతుకమ్మ సంబరాలు చాలా ఆనందంగా జరుపుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. బతుకమ్మ పండుగ చిన్నప్పటికి మీరు చిన్నగా ఉన్నప్పటికీ ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటి? అంటే ఎట్లా అనిపిస్తుంది? ఒకప్పుడు ఎట్లా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు, ఇప్పుడు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు? ఒకప్పుడు ఊరికే పరిమితం, ఊరు దాటి బయటకు వెళ్ళకపోయేవాళ్ళం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అంతా చాలా సంతోషంగా సంబరాలు జరుపుకుంటున్నారు. ఆడపడుచులు ఎంత ఏజ్డ్ వాళ్ళైనా సరే ఆట ఆడడానికి బయటకు వస్తున్నారు. ఇదివరకు అలా ఉండకపోయేది. ఇంతకుముందు మేము తెలంగాణ వచ్చిన తర్వాత ఏజ్ పర్సన్స్ కూడా బతుకమ్మ ఆడిపించిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు కూడా చాలా ఆనందంగా, ఎవరికైనా ఆటలు ఆడాలంటే ఎవరికైనా ఇష్టమే. ఈ 9 రోజులు అందరికీ అవకాశం, ఆడపడుచులు అందరూ ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో 9 రోజులు కూడా మహిళలకి ఇది ప్రత్యేకమైన పండుగనే చెప్పుకోవచ్చు. 9 రోజులు కూడా మహిళలంతా ఆడుతూ పాడుతూ ఈ పండుగని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ రోజు రెండవ రోజు అటుకుల బతుకమ్మ అంగరంగ వైభవంగా రవీంద్ర భారత్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారనే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ సిటీలో బతుకమ్మ ఏర్పాట్లపై మహిళలు మండిపడుతున్నారు. హుసేన్ సాగర్తో పాటు బేబీ పాండ్స్, చెరువుల దగ్గర ఎలాంటి ఏర్పాట్లు చేయలేదంటున్నారు. ఇప్పటికే పండుగ మొదలై 2 రోజులైనా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అయితే బల్దియా కమిషనర్ మాత్రం పండుగ కోసం అన్ని ఏర్పాట్లు చేశామంటున్నారు. హైదరాబాద్ లో బతుకమ్మ పండుగను కలర్ఫుల్ గా నిర్వహించేందుకు ఏటా ఘనంగా ఏర్పాట్లు చేసేవారు అధికారులు. కానీ ఈ ఏడాది పండుగ ప్రారంభమై 2 రోజులైనా అంతంత మాత్రంగానే ఉన్నాయి. సిటీలో 26 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బేబీ పాండ్స్ దగ్గర ఏర్పాట్లు చేయలేదనే విమర్శలొస్తున్నాయి. 9 రోజుల పాటు బతుకమ్మలు ఆడి చెరువులు, కుంటలతో పాటు నగరంలో బల్దియా ఏర్పాటు చేసిన బేబీ పాండ్స్ లో నిమజ్జనం చేస్తారు మహిళలు. సిటీ మొత్తానికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచే హుసేన్ సాగర్ బతుకమ్మ ఘాట్ కు వేల మంది మహిళలు వస్తారు. తీరొక్క పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మలతో ఆడి పాడతారు. ఆ తర్వాత హుసేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తారు. వేల మంది మహిళలు హుసేన్ సాగర్ కు వస్తున్నందున శానిటేషన్ కోసం కార్మికులతో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అధికారులు. కానీ ఏర్పాట్లు చేయకపోవడంపై మహిళలు, కార్పొరేటర్లు మండిపడుతున్నారు. కవితమ్మ గారు అన్ని దగ్గర తిరిగి ఆవిడ బతుకమ్మ పండుగ చేసినప్పుడు మాత్రమే ఇది రాష్ట్రీయ పండుగ, లేకపోతే కవితమ్మ గారి పర్సనల్ పండుగ. ఆవిడ కేవలం కూతురు కోసం ఆయన ఏర్పాట్లు చేసేటట్టే ఉన్నారు, కానీ ప్రజానికం కోసం, ఆడపడుచుల కోసం మాత్రం ఆలోచించి ఈ ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఎక్కడా అనిపిస్తలేదు. మాకు చాలా బాధాకరంగా ఉంది. ఆడవాళ్ళు అలా చెప్తుంటే ఏర్పాట్లు చేయకపోగా మీరు చూడండి, లైటింగ్ కూడా సక్రమంగా లేదు. ఈ సంవత్సరం మీరు చూస్తే ఎక్కడ కూడా మీకు బతుకమ్మ ఆడిన తర్వాత పవిత్రంగా తీసుకెళ్ళి వాటిని కలపడానికి ఏదైతే మనం ఏర్పాట్లు చేయాలో మీరు ఈవెన్ ట్యాంక్ బండ్ మీద కూడా చూడొచ్చు.
లాస్ట్ ఇయర్ జరిగిన ఏర్పాట్లలో ఈసారి ఏర్పాట్లే లేవు. ఆడవాళ్ళు చెప్పులు లేకుండా వెళ్ళి బతుకమ్మని నిమజ్జనం చేయడానికి ఏదైతే ఘాట్ ఏర్పాటు చేశారో అక్కడ అన్ని రాళ్లతో గుచ్చుకుపోయి చాలా అవస్థలు పడ్డారు. ట్యాంక్ బండ్తో పాటు సరూర్ నగర్, ఐడియల్ చెరువు, హస్మత్పేట్, ప్రగతి నగర్, సున్నం చెరువులు, గంగారం, దుర్గం చెరువులు, పల్లె చెరువు, పెద్ద చెరువు లాంటి ప్రాంతాల్లో బతుకమ్మ పండుగ నిర్వహణకు ఏర్పాట్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. బతుకమ్మ ఆడే ప్రాంతాల్లో తాత్కాలిక మరుగుదొడ్లు ఉన్నాయి. కానీ కాంట్రాక్టర్కు బిల్స్ చెల్లించకపోవడంతో ఆ టాయిలెట్స్ వాడే పరిస్థితి లేదు. ఏటా మెయిన్ జంక్షన్లతో పాటు నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేస్తారు. ఇప్పటికీ అలాంటి పనులేమీ చేయలేదు. సీఎం కూతురు బతుకమ్మ ఆడితేనే డబ్బులు విడుదల చేసి లైటింగ్ ఏర్పాట్లు చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు హిమాయత్ నగర్ కార్పొరేటర్. ఇంత ముందర జిహెచ్ఎంసీ మెయింటైన్ చేసినప్పుడు ఇక్కడ అంతా కూడా శుభ్రంగా మెయింటైన్ చేశారు. ఇప్పుడు హెచ్ఎండిఏకి దీన్ని ట్రాన్స్ఫర్ చేశారంట. హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేయలేదని ఇక్కడ మనకు తెలుస్తున్న విషయం. ఖచ్చితంగా మంచి ఏర్పాట్లు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే నగరంలోని 130 ప్రధాన కూడలలో బతుకమ్మలను ఏర్పాటు చేసినట్టు చెప్తున్నారు అర్బన్ బయోడైవర్సిటీ విభాగం అధికారులు. ఒక్కో బతుకమ్మకు 12,300 రూపాయలు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలో మొత్తం 2,200 మెయిన్ జంక్షన్లు ఉన్నాయి. కానీ 130 చోట్లే ఏర్పాటు చేయడంపై మహిళలు మండిపడుతున్నారు. ఇప్పటికే అన్ని పనులు కావాల్సి ఉన్నా ట్యాంక్ బండ్ బతుకమ్మ ఘాట్ దగ్గర ఇంకా ఏర్పాట్లేమీ చేయలేదు హెచ్ఎండిఏ. అయితే నవరాత్రి ఉత్సవాలకు సర్కిళ్ల వారీగా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు బల్దియా కమిషనర్. సుచిత్రాలోని కేఎల్ఎం షాపింగ్ మాల్ గ్రౌండ్ ఫ్లోర్లో కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్ షాప్ ప్రారంభమైంది. రాష్ట్ర మహిళా కమిషనర్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి కాంచీపురం వరమహాలక్ష్మి జోనల్ మేనేజర్ హనుమాన్ ప్రసాద్తో కలిసి ప్రారంభించారు. నాణ్యమైన కంచిపట్టు చీరలను ఆఫర్లతో అందిస్తున్న తమ షాప్లోనే దసరా షాపింగ్ చేయాలని సంస్థ జీఎం హనుమాన్ ప్రసాద్ కస్టమర్లను కోరారు. సుచిత్ర చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు జీడిమెట్ల, మేడ్చల్, షామీర్పేట్, కొంపల్లి, అల్వాల్ ప్రాంతాల ప్రజలకు ఈ షాప్ అందుబాటులో ఉంటుంది అన్నారు. నాణ్యమైన కంచిపట్టు చీరలను కంచి ధరలకే అందిస్తామన్నారు. ఇక ప్రారంభ కార్యక్రమంలో స్టోర్ మేనేజర్ జయేష్, షాపింగ్ మాల్ ఉద్యోగులు పాల్గొన్నారు. మహాలక్ష్మి సిల్క్స్ ఇప్పుడు హైదరాబాద్ సుచిత్రాలో ఘనంగా ఓపెనింగ్ చేయడం జరిగింది. సరసమైన ధరలకే, కంచి రేట్లకే, వివర్స్ నుంచి డైరెక్ట్గా మీ దగ్గరికి కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ఇవాళ ఈ శుభముహూర్తంలో ప్రారంభమైంది. హిమాయత్ నగర్లోని తనిష్క్ స్టోర్ని కొత్త లుక్తో రీలాంచ్ చేయడంతో పాటు నల్లగండ్లలో మరో కొత్త స్టోర్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూంకు వచ్చే కస్టమర్స్కు ఫ్రీగా గోల్డ్ కాయిన్ అందిస్తూ ఉన్నారు. రాబోయే పండుగల కోసం గోల్డ్, డైమండ్స్లో కొత్త డిజైన్స్ అందుబాటులో ఉంచామని తెలిపారు సంస్థ సీఈఓ అజయ్ చావ్లా. We are very happy to also announce the launch of our Utsav collection for festive season, which celebrates the present moment. Everybody, all the viewers and all the people and their families are very, very happy and fulfilling festive season. The market is expecting a very good festive occasion, and we are all prepared with the widest collections, latest collections, with special collections for the Telugu community. You know, many of them which are specially created, and we have offered a very large offering in this large format store. The customer service will continue to be the highest levels of excellence, and your purity, safety, hallmarking and transparent customer policies will continue to be of the highest order which you are expecting from Tanishq. Thank you. ఈ రోజు మనం స్టోర్ కొత్త అవతార్లో ఎడిషనల్ రీటైల్ ఫ్లోర్తో రీలాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఇది సిటీలో అండ్ ఏపీ తెలంగాణలో మొత్తంలో కలిపితే సెకండ్ బిగ్గెస్ట్ స్టోర్ అవుతుంది. అండ్ ఈ స్టోర్ లాంచ్ సందర్భంగా 3 రోజులు మన కాయిన్ ఆఫర్ ఉంటుంది కస్టమర్స్కి. అండ్ షార్ట్లీ ఫెస్టివ్ పండుగ సందర్భంగా మనకి ఇంకొక దివాళీ వరకు ఆఫర్ కూడా రాబోతుంది. అండ్ హాల్ మార్కింగ్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎక్కడికి వెళ్ళి తీసుకున్నా కూడా హాల్ మార్కింగ్ గురించి అడగండి. అండ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని కూడా ఉంటుంది ప్రతి ప్రోడక్ట్ మీద, అది కూడా చూడండి. దసరా పండుగ సందర్భంగా భారీ ఆఫర్లు ప్రకటించింది పై ఇంటర్నేషనల్ సంస్థ. అలాగే మార్కెట్లోకి వివో X70 అనే కొత్త మొబైల్ను రిలీజ్ చేసింది. 5GB ర్యామ్తో పాటు లేటెస్ట్ ఫీచర్స్ ఫోన్లో ఉన్నాయంటున్నారు సంస్థ ప్రతినిధులు. దసరా ఆఫర్ ప్రకారం దేశంలో ఎక్కడి పై ఇంటర్నేషనల్ స్టోర్లో అయినా మినిమం 2,000 బిల్ చేస్తే కూపన్ వస్తుంది అన్నారు. ఈ ఆఫర్లో మొదటి విజేతకు బెంజ్ కార్ ఇస్తామన్నారు. మరో 15 హౌరా కార్లతో పాటు 15 కోట్ల విలువైన వస్తువులను విజేతలు గెలుచుకోవచ్చన్నారు. సో ఇవాళ మేము X70 అనే వివో మొబైల్ అనేది మనము 5G మొబైల్ అనేది పై ఇంటర్నేషనల్ పంజగుట్టలో లాంచ్ చేశాము. ఈ హ్యాండ్సెట్ అనేది మనకు 5Gతో వస్తుంది.
సో ఇక్కడ స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి మనకు 49,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా మనకు హైయెస్ట్ రేంజ్ అనేది దీంట్లో ప్రో ప్లస్ ప్రో అనేది 2 ఉంటాయి. సో ప్రో ప్లస్ అనేది మనకు 80,000 రూపీస్ వరకు పడుతుంది. సో ఇక్కడ మాకు పై ఇంటర్నేషనల్లో ఇవాళ మెగా ఫెస్టివల్ సేల్ అనే ఆఫర్ ఇంకొకటి లాంచ్ చేశాము. సో అది 2nd నుంచి లాంచ్ అవుతుంది. సో మీరు ఏ పై ఇంటర్నేషనల్ స్టోర్కైనా వెళ్ళి మినిమం 2,000 రూపీస్ పర్చేస్ చేస్తే ఈ ఆఫర్ కూపన్ అనేది మీకు వస్తుంది. సో దీంట్లో ఫస్ట్ బంపర్ ప్రైజ్ అనేది మర్సిడీస్ బెంజ్ కార్, దీంతో పాటు ఇంకొకటి 15 ఔరా కార్స్ ఉంటాయి. దాని తర్వాత 15 crores ఆఫ్ లాయల్టీ పాయింట్స్ ఉంటాయి వర్త్. సో మీరు పై ఇంటర్నేషనల్కి రండి అండ్ ప్లీజ్ షాప్ విత్ us. Super happy to be here at Pi International Store for the unboxing event of Vivo X70 Pro, which is an awesome phone with fantastic features, and there's a great offer running in Pi International. Do visit this store and don't miss this opportunity. అప్లికేషన్లను స్పీడ్గా పరిశీలించడం, ఆఫీసుల చుట్టూ జనం తిరగకుండా, అవినీతికి అవకాశం లేకుండా ఫైల్స్ క్లియర్ చేయడానికి హెచ్ఎండిఏ ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చింది. దేశంలోనే మొదటిసారిగా తెచ్చిన డిపిఎంఎస్ సిస్టమ్ ఇప్పుడు పనిచేయడం లేదు. 3 వారాలుగా ఈ విధానం పనిచేయకపోగా చాలా ఫైళ్లు మాయమవడం సంచలనంగా మారింది. ఆఫీస్ సిస్టంలో ఉన్న ఫైళ్లు కూడా ఆపరేట్ కాకపోవడంతో జనం పరేషాన్ అవుతున్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పూర్తిగా ఆన్లైన్ విధానంలో పనిచేస్తుంది. హెచ్ఎండిఏ పరిధిలో లేఅవుట్లు, భవన నిర్మాణ అనుమతులు, ఇతర ఇంజనీరింగ్ ఫైళ్లన్నీ ఆన్లైన్లోనే క్లియర్ చేస్తారు. డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిపిఎంఎస్ విధానాన్ని హెచ్ఎండిఏ అమలు చేస్తోంది. 2016లో ప్రారంభమైన ఈ విధానం దేశంలోనే మొదటిదని అధికారులు చెప్పారు. ఇదే సిస్టమ్ను జిహెచ్ఎంసీ డైరెక్టర్ ఆఫ్ కంట్రీ ప్లానింగ్లోనూ అమలు చేశారు. జనం పనుల కోసం అధికారుల చుట్టూ తిరగకుండా, అవినీతికి అవకాశం లేకుండా ఉండాలని ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. డిపిఎంఎస్ విధానం అమలు చేసిన మొదట్లో అప్పుడప్పుడు కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చినా 1-2 రోజుల్లోనే పరిష్కారం అయ్యేవి. కానీ ఈసారి సమస్య 3 వారాలుగా కొనసాగుతోంది. రేపు ఎల్లుండి నుంచి డిపిఎంఎస్ పనిచేస్తుందని 3 వారాలుగా చెబుతూనే ఉన్నారు అధికారులు. ఈ సిస్టమ్ ఆగిపోవడంతో దరఖాస్తుల పరిశీలన పూర్తిగా నిలిచిపోయింది. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన టీఎస్బీ పాస్ విధానం కూడా పూర్తిగా ఆన్లైన్లోనే అమలు చేయాలి. లేఅవుట్లు, నిర్మాణాలు, ఆక్యుపెన్సీ, ఎన్ఓసి, చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ లాంటి అన్ని అప్లికేషన్లు, అధికారుల ప్రొసీడింగ్స్ డిపిఎంఎస్ ద్వారా ఆన్లైన్లో పొందవచ్చు. ఈ విధానంలో ఫైల్ ఎక్కువ రోజులు ఉంచుకోవడానికి వీలుండదు. ఫైల్ ఏ అధికారి దగ్గర ఎన్ని రోజులు ఉంటుంది, ఎందుకు ఆలస్యం అవుతోందని ఉన్నతాధికారులు పర్యవేక్షించే అవకాశం ఉంది. డిపిఎంఎస్ ద్వారా 45,000 దరఖాస్తులు ఫైనల్ చేయగా హెచ్ఎండిఏకు 2,500 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. కొన్నాళ్లుగా డిపిఎంఎస్ విధానం మొరాయించడంతో అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళంతా ఆఫీసులకు క్యూ కడుతున్నారు. హెచ్ఎండిఏ వెబ్సైట్ ఆన్లైన్లో ఒకలా, ఆఫీసులో మరోలా చూపిస్తోంది. ఈ అంశం హెచ్ఎండిఏలో హాట్ టాపిక్ అయింది. అసెంబ్లీలోనూ చర్చకు వచ్చింది. దాదాపు 10,000 ఫైల్స్ మిస్ అయ్యాయని, ఈ మధ్య జరిగిన కోకాపేట్ భూముల వేలం ఫైల్స్ కూడా కనిపించడం లేదన్నారు కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క. ఎంతో విలువైన సమాచారం, అనుమతులు ఇచ్చిన డాక్యుమెంట్లు మాయమైతే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మనం ధరణి ద్వారా కంప్యూటరైజేషన్తో చేసేటువంటి సమాచారం కానీ రేపు పొద్దున ఈ రకమైనటువంటి హ్యాకింగ్ గురైపోయి మొత్తం సమాచారం పోతే అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ వ్యవస్థ కానీ, లేకపోతే ఆక్షన్ సంబంధించినటువంటి కోకాపేట భూముల సంబంధించిన సమాచారం కానీ, లేకపోతే హైదరాబాద్ నగరంలో పర్మిషన్స్ ఇచ్చినటువంటి సమాచారం కానీ మొత్తం కూడా గందరగోళంలో పడేటువంటి ప్రమాదకరం ఉంది అధ్యక్ష. ఆ అనుమానాలు, ఆక్షన్ సంబంధించిన అనుమానాలకు సంబంధించి ఇప్పటికే మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన సిబిఐ ఎంక్వైరీ కూడా ఇచ్చాం. కానీ ఈరోజు ఆ సమాచారం అంతా మిస్ అయిందని పేపర్లో వచ్చేది చాలా ఆందోళనకరంగా ఉంది. దీనిపైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. దాదాపు 6 నెలలుగా ఉన్న హెచ్ఎండిఏ డేటా ప్రస్తుతం మాయమైనట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై హెచ్ఎండిఏ అధికారులు మాత్రం స్పందించడం లేదు. ఇది భద్రతకు సంబంధించి అంశమని అధికారులు అంటున్నా ఇలా ఎందుకు జరిగిందనే దానిపై స్పష్టత రాలేదు. టెక్నికల్ ప్రాబ్లంకు ఇన్ని రోజులు ఎందుకు టైం పడుతుంది, అసలు ఆ ఫైల్స్ ఉన్నాయా లేక మాయమయ్యాయా అనే డౌట్ వస్తోంది. ఇప్పటికే దరఖాస్తు చేసిన వారు అన్ని డాక్యుమెంట్స్ సమర్పించిన ఫైళ్ల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియామకమైన వివేక్ వెంకటస్వామికి కరీంనగర్ జిల్లా హుజరాబాద్లో ఘన స్వాగతం జరిగింది. ఓయూ జేఏసీ నేత సురేష్ యాదవ్, బీజేపీ నేతలు శాలువాతో సన్మానం చేశారు. స్వీట్స్ తినిపించి వివేక్కి శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా గోల్డ్ అండ్ డైమండ్స్లో లేటెస్ట్ డిజైనర్ జ్యువెలరీని ప్రదర్శించారు మోడల్స్. జూబ్లీ హిల్స్లో వేగాస్ట్రీ ఎక్స్క్లూజివ్ హ్యాండ్ క్రాఫ్టెడ్ జ్యువెలరీ షోరూంలో జ్యువెలరీ ప్రివ్యూ షో జరిగింది. హెవీ బ్రైడల్ ఆభరణాలతో మోడల్స్ క్యాట్వాక్ చేశారు. హీరోయిన్స్ వర్షిణి, అర్చన, హనీ రెడ్డిలు యూనిక్ బ్రైడల్ కలెక్షన్స్తో స్పెషల్గా కనిపించారు. హైదరాబాద్ నిజామీ జ్యువెలరీకి ఫేమస్. సో ఆ జ్యువెలరీ మీద ఉన్న ఇంట్రెస్ట్తో మేము ఈ ఫీల్డ్లోకి వచ్చాము. సో దిస్ ఆర్ ఆల్ యాక్చువల్లీ ఎవ్రీథింగ్ ఈజ్ కస్టమైజ్డ్ ఇన్ హౌస్ డిజైనర్ జ్యువెలరీ అండి. ఇట్స్ అ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ బ్రైడల్ జ్యువెలరీ. సో మేము ఈరోజు వచ్చేసి కర్టన్ రైజర్ ఈవెంట్ ఆఫ్ అవర్ ఆల్ వేగాశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ చేస్తున్నాము. సో టుడే వీ హ్యావ్ అన్వీల్డ్ ఎవ్రీథింగ్ ఆఫ్ అవర్ న్యూ బ్రైడల్ కలెక్షన్ ఫర్ ద కమింగ్ సీజన్. అండ్ మోర్ ఓవర్ we are into exclusive segment of premium jewelry, and by the way, so everything we design here is an in-house, and prices are too competitive and designs are the best in the market. So we are coming up with a massive launch on 10th of this October. So please do visit us, and about the exciting offers, by the way, we are also running a big campaign on diamonds. Vegashree Gold and Diamonds వాళ్ళు have launched the new collection. It's amazing, the jewelry. I loved all the jewelry. ఈ జ్యువెలరీ బాగాలేదు, ఇది బాగాలేదు అన్నట్లేదు, ఒకటి మించి ఒకటి ఉంది. బంజారాహిల్స్లో సూత్ర లగ్జరీ ఎక్స్పో కర్టన్ రైజర్ షో కలర్ఫుల్గా సాగింది. మోడల్స్ డిజైనర్ డ్రెస్లతో ఫ్యాషన్ షో నిర్వహించారు. దసరా, బతుకమ్మ పండుగల కోసం స్పెషల్ కలెక్షన్స్తో సూత్ర లగ్జరీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారు. నటి రాశి సింగ్ మోడల్స్తో కలిసి పోస్టర్ను లాంచ్ చేసింది. ఈ నెల 12 నుంచి 3 రోజుల పాటు తాజ్ కృష్ణాలో సూత్ర ఎక్స్పో జరగబోతోంది. ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ జ్యువెలరీ, ఫెస్టివ్ కలెక్షన్స్, కస్టమైజ్డ్ డ్రెస్లను ప్రదర్శిస్తామని సూత్ర నిర్వాహకులు తెలిపారు. Singh, and I'm so happy to announce that Sutra exhibition is happening on 12th, 13th and 14th at Taj Krishna, and they have a lot of options of clothes, jewelry, and all the designer clothes, and I'm wearing one of them, and I'm so happy to I will come and visit. Please come and visit on 12th, 13th and 14th and shop for the best. నమస్కారం, నేను మీ కృత్యా కాడా, అండ్ ఈరోజు నేను సూత్ర ఎగ్జిబిషన్కి ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చాను. అండ్ ఇట్స్ ద కర్టన్ రేజర్ టుడే, అండ్ ఐమ్ హియర్, ఐమ్ రియల్లీ ఎక్సైటెడ్. చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీకు, డిజైనర్ ఆప్షన్స్, జ్యువెలరీ ఆప్షన్స్ అండ్ హోమ్ డెకార్ అన్నీ ఉన్నాయి మీకు. ఇట్స్ వన్ స్టాప్ డెస్టినేషన్, అండ్ మీ అందరికీ తెలుసు నాకు సూత్ర ఎగ్జిబిషన్ ఎంత ఇట్స్ సో క్లోజ్ టు మై హార్ట్. ఐమ్ ఆల్వేస్ దేర్ వెన్ సూత్ర హ్యాపెన్స్. 12, 13, 14 అక్టోబర్కి వచ్చేస్తుంది. ఇట్స్ హ్యాపెనింగ్ అట్ తాజ్ కృష్ణ, అండ్ ప్లీజ్ డూ విజిట్ బికాస్ సూత్ర ఇస్ అ వెరీ వెరీ వర్సటైల్ ఎగ్జిబిషన్ అన్నమాట. అందరికీ వాట్ ఎవర్ ఆప్షన్స్, సో మెనీ ఆప్షన్స్, సో మెనీ డిజైనర్స్ ఉంటాయి మీకు. అండ్ ప్లీజ్ గో హోమ్ విత్ షాపింగ్ బ్యాగ్స్ బికాస్ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఐల్ సీ యూ దేర్. సో థ్యాంక్ యూ. మహిళల కోసం ప్రత్యేక మోటార్ ట్రైనింగ్ సెంటర్ హైదరాబాద్ అమీర్పేట్లో ప్రారంభమైంది. మహిళా శిశు సంక్షేమ శాఖ, మూవో స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సెంటర్ను మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్ ప్రారంభించారు. డ్రైవింగ్ నేర్చుకున్న మహిళలకు ప్రభుత్వం రాయితీపై వెహికల్స్ ఇస్తోంది అన్నారు మంత్రి. షీ క్యాబ్స్ వల్ల డ్రైవింగ్ నేర్చుకోవడం ద్వారా మహిళల ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయన్నారు. బాలికలకు సరైన రవాణా వ్యవస్థ లేక చదువులు మధ్యలోనే మానేస్తున్నారన్నారు. కానీ ఇప్పుడు అవగాహన పెరిగి బాలికలు కూడా సైకిళ్లు, 2 వీలర్పై వెళ్తున్నారని అన్నారు స్పెషల్ సెక్రటరీ దివ్యా దేవరాజన్. మూవో స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు జై భారతిని అభినందించారు మంత్రి సత్యవతి రాథోడ్. ఆడపిల్లలకు ఒక మోటార్ డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేసే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం చాలా సంతోషం. మహిళలందరికీ, అమ్మాయిలందరికీ నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అంటే నేర్చుకునే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆడపిల్లలు. అంటే ఏ పని కూడా ఎవరికి వాళ్ళు నేర్చుకోలేరు, కానీ డ్రైవింగ్ మాత్రం ఎవరో పక్క నుండి నేర్పించాల్సిన క్రమంలో ఆడవాళ్లతోనైతే ఇంకా సేఫ్టీ. ఇప్పటికే అనేక మంది డ్రైవింగ్ తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటే మా ప్రాంగణంలోనే ఈ మోటార్ డ్రైవింగ్ స్కూల్ని ఏర్పాటు చేసి ఎక్స్పర్ట్స్ అందరితో వాళ్లకు డ్రైవింగ్ నేర్పియాలనే ఒక అద్భుతమైన ఆలోచన రావడం, దానికి ఈరోజే శ్రీకారం చుట్టడం. వచ్చే 11వ తారీఖు అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా వాళ్ళకు కానుకగా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పుడు నేను ఒక మోటార్ సైకిల్ ట్రిప్లో మళ్ళీ వెళ్తున్నాను. మొత్తం ఇండియాలో 40 days 11,101 కిలోమీటర్స్. అన్ని కిలోమీటర్స్ వెళ్ళినప్పుడు అంటే ఏం చెప్తారు అని చాలామంది అడుగుతారు. మనం చెప్పేదానికన్నా నేను చూపించబోతున్నా. ఈరోజు మనం జరిగిన కార్యక్రమము, మన మేడం గారు అక్కడ ట్రైనింగ్ సెంటర్ పెడుతున్నారు అనే విజువల్ మనం వేరే స్టేట్స్లో చూపిస్తే అది ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. That's all in Hyderabad. Stay tuned.
రే